అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. కోవిడ్ తర్వాత చాలా మంది హెల్త్ పైన కాన్సంట్రేట్ చూపిస్తున్నారు. యోగా కానివ్వండి, అలాగే ఫుడ్ డైట్లో కూడా చాలా చేంజెస్ చేస్తూ వస్తున్నారు. సో అసలు ఇప్పుడుకి చాలా మందికి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి యోగా పైన. అసలు యోగా ఎందుకు చేయాలి, యోగా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, దీని గురించి మనతో పాటు చర్చించడానికి శ్రీ యోగేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన గత 20 సంవత్సరాలుగా యోగా శిక్షణ అందిస్తున్నారు. 40,000 మంది విద్యార్థులకు, అలాగే 70,000 మంది పెద్దవాళ్ళకి యోగా శిక్షణ అనేది అందించారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా మంది యోగా చేసే ముందు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కొత్తగా యోగా చేసే వాళ్ళకి. అలాంటి కొన్ని డౌట్స్ నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అడగచ్చా? సో అసలు యోగా చేసే ముందు తినొచ్చా? యోగా చేసే ముందంటే మనము ఈ రోజు తీసుకునే ఆహారం ఇటువంటివి తీసుకుంటే 3 గంటలు ఖాళీ ఉండాలి. ఇంకా మీరు ఇందాక ఏదో అన్నారు యోగాకు ప్రత్యేకమైన డైట్ ఉంటుందా అంటే మీ ఉద్దేశం ఏంటంటే మాంసాహారం తినే వాళ్ళు చేయొచ్చా చేయకూడదా అనేది కదా. అక్కడ వచ్చే వరకల్లా 4:30-5 గంటలు సమయం పడుతుంది. టిఫిన్ లాంటివి చేస్తే 2 అవర్స్లో అయిపోతుంది. లేదు జ్యూస్ లాంటివి ఏమన్నా తాగితే 40 మినిట్స్, పాలు కానీ తేనె నీళ్ళు కానీ ఏమన్నా తాగితే 20 మినిట్స్. ఈ గ్యాప్ ఇచ్చేసి మనం చేయొచ్చు. ఎందుకంటే యోగ సాధన అనేది మన శరీరంలో 250కి పైగా ఉన్నటువంటి జాయింట్లన్నింటినీ కదిలిస్తుంది. 550కి పైగా ఉన్న కండరాలన్నింటినీ కదిలిస్తుంది. కదిలిస్తున్న సమయంలో పొట్ట నిండా ఆహారం తీసుకోవడం వలన ఈ సాధనకు ఆటంకం కలుగుతుంది. అందువల్ల మనం యోగ సాధన చేయాలి అంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు సాధన చేయడం అనేది అత్యంత అవసరం. అయితే అంతే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మాంసాహారం అయితేనేమో 4 గంటల ముందు, మామూలుగా శాకాహారం అయితేనేమో ఒక 3 గంటల ముందు సరిపోతుంది. ఇప్పుడు మనం అమృతాహారం అన్నాం, అది ఒక 2 అవర్స్లో డైజెస్ట్ అయిపోతుంది. ఏమన్నా టిఫిన్ లాంటివి తీసుకుంటే 2 అవర్స్, జ్యూసెస్ లాంటివి తీసుకుంటే ఒక 1 అవర్ టైం సరిపోతుంది. ఈ యోగ సాధన చేస్తున్న సమయంలో కూడా కొద్దిపాటి మోతాదులు, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఏజ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కంటిన్యూగా 1 అవర్ చేయాలంటే వాళ్ళ స్టామినా సరిపోదు. మధ్య మధ్యలో 50 గ్రాములు 100 గ్రాములు ఎటువంటివి తీసుకున్నా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా ఈ 4 గంటల ముందు తీసుకోవడం అతి ఉత్తమం. ధన్యవాదాలు.